అంతకంటే ముఖ్యమైన విషయం, నువ్వు వెంటనే నీ బిడ్డను తీసుకుని ఈ ఊరు విడిచి వెళ్ళు. ఏమంటే చనిపోయిన దీని జోడి పాము భయంకరమైనది, నీ బిడ్డను బ్రతకనివ్వదు. బయలుదేరు. అయ్యా, నా బిడ్డను ఆడపాము కాటు వేసి చంపేస్తుందా? పాము కాటేస్తే ఇతని దేహంలో విషం ఎక్కదు, కానీ ఆడపాము అపూర్వ శక్తి కలది. తన శక్తిని మరో మార్గంలో ప్రయోగించి వీణ్ణి చంపుతుంది. అందువల్ల నువ్వు ఊరు విడిచి వెళ్ళు. ఆ పాము ఈ ఊరు ఎల్ల దాటకుండా. కారు పోని. ఇక మీదట నువ్వు ఈ హద్దు దాటలేవు. ఈ హద్దు దాటితే నీ శక్తి ఎక్కడా ఫలించదు. అంత తొందరగా నువ్వు పావు కదపవే. నువ్వు ఎత్తు వేసేలోగా నాకు గెడ్డం పెరిగిపోతుంది. అబ్బా, డిస్టర్బ్ చేయకండి, బుర్ర తిరిగిపోతుంది. ఇక్కడ బుర్ర చెడగొట్టుకునే టైం ఇది. రా, అలా బోట్లో బిల్లి సరదాగా తిరిగి వద్దాం. ఉండండి, ఈ ఆట పూర్తవనివ్వండి. చెస్ అంటే బోరు. ఈ చెస్ ఆట ఆడి టైం వేస్ట్ చేసుకునే బదులు కిస్ ఆట ఆడుకుంటే ఎంత కిక్కిస్తుంది. అయ్యో, ఊరుకోండి, వేళ పడలేదు మీకు. అత్తయ్య, బాగున్నారా? కులాసాయనమ్మా, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. గాయత్రి, నిన్ను దీవించానుగా దీర్ఘ సుమంగళిగా ఉండమని. ఆ వాక్కు ఫలించాలంటే నువ్వు వెంటనే నీ భర్తని తీసుకుని అమెరికా వెళ్ళిపో అమ్మా. అత్తయ్య, దయచేసి నా మాట వినమ్మా. ఏమిటి మమ్మీ ఇది? వచ్చి రాగానే ఊరు విడిచి వెళ్ళిపోమంటున్నావు. గాయత్రి ఇక్కడికి ఎంత ఆశతో వచ్చిందో తెలుసా? నన్ను క్షమించు బాబు. గాయత్రి నేను ఇండియాకి తీసుకొస్తుందని నాకు తెలుసుంటే తను నీకిచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు. ఏమిటి మీరనేది? నా బిడ్డ అమెరికాలో ఉండాలనేగా అక్కడే పుట్టి పెరిగిన నిన్ను ప్రేమించాననగానే పెళ్లి కొప్పుకున్నాను. నీ మాటలేమిటో నాకు అయోమయంగా ఉన్నాయి. మొదటి నుంచి నువ్వు నన్ను ఇండియాకి రానివ్వడం లేదు. ఇప్పుడు వెంటనే తిరిగి వెళ్ళిపోమంటున్నావు. దీనికి కారణం ఏమిటో నాకు తెలిసే తీరాలి. చెప్పు మమ్మీ, ఏమిటి కారణం? వద్దు బాబు, వద్దు, నన్నేం అడగొద్దు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ఏదో ఒక కారణం లేకుండా అత్తయ్య అలా చెప్పరు. వారి ఇష్టం ఏదైనా అది నెరవేర్చవలసింది మన ధర్మం కదా. ఈ రోజే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. గాయత్రి, నేను అమ్మ మాట వినని వాడినో, మొండి పట్టుదల గల వాడినో కాదు. బట్ వన్ థింగ్, వ్యాధి ఏమిటో తెలుసుకోకుండా మందులు వేసుకోవడం పిచ్చితనం కాదంటావా? ఆ వ్యాధి ఏమిటో డాక్టర్కి తెలిస్తే చాలు బాబు. సారీ మమ్మీ, నేను దేనికి భయపడేవాణ్ణి కాను. కారణం చెప్తే నేను ఇక్కడ ఉండాలో వెళ్లాలో ఒక నిర్ణయం తీసుకుంటాను. చెప్పు మమ్మీ. నన్ను బలవంతం చేయకు బాబు. అలా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నన్ను బలవంతం చేయి. అత్తయ్య, బాధపడకండి. ఇంకో 2 రోజుల్లో ఆయన ఎలాగైనా ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. కూర్చోండి అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను.
సిద్ధయ్య అయ్యా, ఆనాడు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టి వాడిని బ్రతికించిన మీరు ఈ రోజు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాలయ్యా. మీరు చెప్పినట్టు నా బిడ్డని సరిహద్దులకు రాకుండా ఎంతగానో ఆపాను, కాదని వచ్చాడు. ఇప్పుడు వాణ్ణి కాపాడను లేక, కారణాన్ని చెప్పను లేక తప్పిస్తున్నానయ్యా. శక్తివంతులైన మీరే నా బిడ్డకు మంచి బుద్ధినిచ్చి ఈ ఊరి నుంచి పంపించేయాలి, వాడి ప్రాణాన్ని కాపాడాలి. బాగా చలిగా ఉందా డార్లింగ్? కమ్ ఆన్. గాయత్రి. హలో హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్. అర్జెంటుగా మెడ్రాస్ కు కాల్ బుక్ చేయాలి. ఏమిటి, మెడ్రాస్ లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్? 16 రామ్నగర్, మెడ్రాస్ 4. ప్రియమైన విజయ్కి మరణం వెంటాడుతున్న ఈ పరిస్థితిలో ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను. ఒకవేళ నా ప్రాణం పోతుందేమోనని రవిని కాపాడవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈనాటి వరకు ఎవరికీ తెలియని రహస్యాన్ని నీకు నేను తెలియపరుస్తున్నాను. జరిగింది. ఆ భయంకర పాము నుంచి రవిని కాపాడు. ఏ కారణంగానైనా ఈ రహస్యం రవికి తెలియకూడదు. ఇట్లు మీనాక్షి. చూస్తున్నావు ఏమిటోనే? ఉదయం నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గాడిద నన్ను ఫాలో చేస్తుంది. నన్ను చూసి కన్ను కొడుతుందే. కన్ను కొడుతుందా? అమ్మా, ఇందులో ఏదో కిటుకుందే. నాకు తెలిసిన ఒక సంగీత వేద్యుడున్నాడు. ఆయనకే మృగాల గురించి తెలుసు. మనం ఆయన పిలిచి అడుగుదామా? సరేనే. అమ్మా, భోంచేలేదా? నాకేమొద్దు, ఆకలిగా లేదు. ఒక గుడ్డు కొట్టి అట్టు వేసి తెమ్మంటారా? ఏమయ్యా, ఇక్కడికొచ్చి వారమైంది. గాయత్రి శాకాహారం అని నీకు తెలీదు? తన గుడ్లు అవి తిందో. అమ్మా, పోనీ పాలైనా తీసుకురానా? పాలు కూడా వద్దురాయనా, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. ఏం వదినా, అమెరికాలో చదువుకున్న గుడ్లు తిననంటావు, పాలు తాగనంటావేమిటి? ఇద్దరు ఇలాగే కూర్చుంటే ఎలా? భోంచేయండి. కాదయ్యా, ఈ ఊళ్ళో ఉంటే అపాయమని అత్తయ్య ఎంతో చెప్పారు. ఆవిడ మాటలు మేము వినలేదు. చివరికి అత్తయ్య ప్రాణాలకి ఆపదొచ్చింది. ఏమండి, మనం ఇంకా ఈ ఊళ్ళోనే ఉండాలా? అవునరా,
వదిన చెప్పిందే కరెక్ట్. మనం వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళడం మంచిది. ఓకే, ఇవాళ సాయంత్రమే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. విజయ్, సూట్ కేసులు అవి డిక్కీలో అప్పుడే పెట్టించేశాను. విజయ్, ఏమిటి చూస్తున్నావు? ఏమైంది? రే, పెట్రోల్ ఫుల్ గా లీక్ అయింది. పెట్రోల్ ట్యాంక్ రిపేర్ చేయాలంటే టౌన్ కి వెళ్ళాలి. అయ్యో, టౌన్కి వెళ్ళి రావడం అంటే టైం అవుతుంది. అయితే రేపు ఉదయం బయలుదేరితే పోయే. రేపు ఉదయం వరకు ఇక్కడ ఎలా ఉండడం? ఈ రోజు ఒక్కరోజే వదిన, భయపడకు. రై, లోపల తీసుకెళ్ళు. ఓకేరా, నువ్వు టౌన్కి వెళ్ళి రిపేర్ చేయించుకురా. సార్, ఇలా చూడండి సార్. ఏంటి? పెట్రోల్ ట్యాంక్ కి పాము కాటేసినట్టు 2 కన్నాలు పడ్డాయి. పాము కాటేసినట్ట? అవును సార్, చుట్టూ బ్లూ కలర్ కూడా వచ్చింది. చూడటానికి చాలా వింతగా ఉంది సార్. సరే సరే, త్వరగా రిపేర్ చేయి. నాతో సంతోషంగా ఉండవలసిన మీరు నా కళ్ళ ముందే నిర్జీవంగా పడున్నారు. కానీ మీరు పెట్టిన ప్రాణభిక్షతో జీవిస్తున్న ఆ వ్యక్తి తన భార్యతో సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఏ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానో, మీ శరీరాన్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చానో ఆ ఆశ నెరవేరే కాలం దగ్గర పడింది. ఆ రవిని అంతం చేసి మిమ్మల్ని బ్రతికించుకునే సమయం వచ్చింది. నేను ఆత్మగా మారి అతని భార్య గాయత్రి శరీరంలో ప్రవేశిస్తాను. ఆమె శరీరం కాలకుట విషంగా మారుతుంది.